నన్ను బాగుగా కడుగుమంటున్నాడండి. అంటే ఇతనికి ఏం దుఃఖం వచ్చింది? ఏ కన్నీళ్లతో బాధపడుతున్నాడు? ఏ కన్నీళ్ళ మధ్యలో కృంగిపోతున్నాడు? ఏ వేదనలో కృంగిపోతున్నాడు? అంత పెద్ద కష్టం ఇతనికి ఎందుకు వచ్చింది? కష్టాలు లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే చేతులు ఎత్తండి. కష్టాలు నాకు లేవో అన్నోళ్ళు చేతులు ఎత్తితే 10,000 ఇస్తా వాళ్ళకి. కష్టాలు లేని మానవుడు ఎవ్వరు లేరండి. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు గమనిస్తే కష్టాలు. ఒక రోజున ఒకడు పిల్లగాడు, గీతక్క కొడుకు లాంటోడు, చిన్నోడు, ఏడోడు, పడకుండా కష్టకారు నా కోసం ప్రార్థన చెయ్యి అన్నాడు. వచ్చి రాని మాటలు, ఏమని చేయాలరా అన్న. కష్టాలు వచ్చినాయండి అని అన్నాడు. నీకేం కష్టాలు రా? పొద్దున మీ అమ్మ 10 రూపాయలు ఇస్తుందిగా కొనుక్కోవటానికే. బడికి పెట్టేప్పుడు సంచిలో కురుకురు ప్యాకెట్లు పెట్టి పంపిస్తుందిగా. సాయంత్రానికి వచ్చేసరికి నీకేదో టిఫిన్ చేసి పెడుతుందిగా. నీకేం కష్టాలు? నీకేం తెలుసు పాస్టర్ గారు నాకున్న కష్టాలు? ఏ మానవుడికి రాకూడదండి అని అన్నాడు. ఓరే నాయనో, వీడికేమంత బాధ? వీడి అంత అనుభవం ఉంది వీడికి. అప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేయాలన్నట్టుగా నేను ఆలోచన చేస్తున్నాను. ఏం కష్టం రా అన్నా. రోజు బడికి పోవాలంటే కష్టం కాదండి. యాడికి పోవాలంటే బడికి పోవాలంటే కష్టం కాదా? మార్కాపురంలో బడికి పోయే పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని గమనిస్తూ ఉంటా. బ్యాగ్ ఎంతదే, దాంట్లో ఇన్ని ఉంటాయండి బుక్కులు. ఇన్ని వాడు పోయి ఆడ చదువుతాడంటే ఏం లేదు, గొరకలు పెట్టి నిద్రపోవటమే. వేలు 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 డబ్బులు పెట్టి చదివిస్తూ ఉంటాం. దాదాపు ఆ బుక్స్ అని చూస్తే 5 కేజీలు ఉంటాయి. వాడు ఉంది ఏమో 4 కేజీలే. మంచిదే, చదివేయాలి పిల్లల్ని. రాబోయే దినాల్లో ఏమండి మంచి ఉద్యోగాలు చేయాలి. రాబోయే దినాల్లో ఉన్నతమైన భవిష్యత్తును సంపాదించుకోవాలి. ఒక క్రైస్తవుడు రాబోయే దినాల్లో ఒక మంచి వ్యక్తిగా మార్చబడితే అంతకు మించిన సంతోషము ఈ భూమి మీద లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బుడ్డోడు అంటున్న మాట ఏంటంటే, నీకేం తెలుసండి, రోజు బడికి పోవాలంటే నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని లేపి మీకేమేమి కష్టాలు ఉన్నాయంటే ఏమండి 1 నుంచి 100 దాకా చెబుతారు. ఈయనంత ఓపిక నాకు లేదు. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు నీకున్నాయా అంటే నాకెందుకు ఉండవు? కష్టాలు లేని మానవుడు ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ మనకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా ఆ కష్టాలు తొలగించే యేసయ్య దగ్గరికి వచ్చి నీవు పశ్చాత్తాపపడగలిగితే నీకున్నటువంటి కష్టాలన్నిటినీ నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. ఇక్కడ దావీదును గమనిస్తూ ఉంటే ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక చక్కటి ప్రార్థన ధూపం దేవుని దగ్గర పడుతున్నాడు. ఒక చక్కటి విధానములో దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమిటయ్యా అనంటే, నా అతిక్రమములు తుడిచివేయుము. అంటే ఈ వ్యక్తి అతిక్రమాలు చేశాడు అని అర్థం. ఇతడు అతిక్రమాలతో నింపబడ్డాడు అని అర్థం. అతిక్రమాల మధ్యలో నడిపించబడుతూ ఆ అతిక్రమాలు అతని పైకి రానివ్వక, దీవెనకరమైన మార్గంలోనికి రానివ్వక, ఆ ఆటంకాల మధ్యలో, శోధనల మధ్యలో, ప్రార్థన వెళ్ళటానికి అడ్డుగా ఉంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో, అతిక్రమాల మధ్యలో మునిగిపోయి లేవలేక తేలలేక దేవుని సన్నిధిలోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థనా ధూపాన్ని వేస్తున్నాడు. అయ్యా, నా యొక్క దోషములు, నా అతిక్రమములు తుడిచివేయి, నా అతిక్రమాలు నీవు తీసివేయి, అతిక్రమాలను నీవు కట్టివేయి, నాలో ఒక ప్రశాంతమైన హృదయాన్ని కలిగించు అని దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడంట. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి మొరను ఎవరు విన్నారంటే, పరలోకమందున్నటువంటి దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడంట. ఓహో, దావీదు తన యొక్క స్థితి అంతా నాకు చెప్పుకుంటున్నాడు, దావీదు తన యొక్క పరిస్థితి అంతా నాకు చెప్పుకుంటున్నాడు, కాబట్టి ఏ విధము చేతనైనా అతని యొక్క పశ్చాత్తాప ప్రార్థనను నేను అంగీకరించాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు అంటండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మందిరానికి వస్తున్న మనము కూడా